అదేటి నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు తప్పట కొడుతున్నావు. అమ్మాయికి సిగ్గు ఎక్కువ. నాకు ఆడేలా సిగ్గులు మొగ్గలంటే నీ సిరివేస్తాను. అమ్మాయి ఓ పాలు వేసి అలాగలగలగా ఓ పాలు నాడు అమ్మా. నా బంగారం. అమ్మాయి అలాగే గలగలగలమని వెళ్ళిపోయి వచ్చేయమ్మా. భలే నడిచేసింది. ఇదిగా వాడపిల్లంటే వాళ్ళ వంశలా నడాలా. కూకో అమ్మా కూకో. చిన్నప్పుడు మీరు కూడా ఇలగలగలగలగ నడిచేవాళ్ళ? అచ్చచ్చే ఇదిగా అమ్మాయి గలగలగలగమని నడిచితే నాకు బాగా నచ్చేసిందయ్యా. నాకు కూడా. నీకు అవసరమా? గుర్తట్టుకుని గుంజేసానంటే గిలగలగలగల ఆడుకోగలవు. నోరు మూసుకుని కూకో. అమ్మాయి నన్ను ఉన్నమాట ఉన్నట్టు అత్తనే ఏటనుకోక అమ్మా. అలాంటి అత్తంటేనే నాకెంతో ఇష్టం. నీ శరీరం మీద అన్ని పుట్టినయేనా పెట్టుడు ఏమన్నా ఉన్నాయా? దేవుడిచ్చిన సంపద నాలాగా పెట్టుకునే కర్మ దానికి ఎందుకు? అన్ని పుట్టుడువే. పోలే అమ్మా మా అబ్బాయి వదృష్టవంతుడు. నాలాగా ఏటి వన్నిటిలోకి నువ్వు వచ్చేస్తావేటి? ఎనక్కి వెనక్కి నొట్లలాగా తిన్న కూకోకుంటున్నా సా. ఓ అమ్మాయి నీ ఒంటి మీద ఎంత ఉంటుంది? ఏంటి ఏంటి? కొవ్వు. కొవ్వు లేదు పువ్వు లేదు. నాన్న అడిగింది బంగారం. ఎంతుందో తెలియదు కానీ లాకర్ లో ఉంది బంగారు డబ్బా. రోజు ఒకసారి తీసి చూసుకుంటామండి. ఏటది? బంగారం విలువైంది కదా. అమ్మాయి నీ ఎత్తెంత? మీ అబ్బాయి ఎంత ఎత్తు అయితే అంతకంటే ఇంత తక్కువ. ఓ అలాగంతావా? హాయ్. అమ్మాయి ఇంతకీ బరువు ఎంత? మీ అబ్బాయిదండి? కాదు నువ్వు అన్నిటికీ వడ్డంగా వచ్చేస్తావు. పిల్లదే. మీ ఆయన అంతా. ఈడంతా మోచేస్తే 20 కేజీలు బరువు ఉండడు. మొన్న నా కోపం చేయడం చేస్తాడు గిలగిలగిలగిలని తిప్పి సిసిరెత్తే నేను నవ్వుపించాడు. యాలేలా తోలుకొచ్చాడు. కాదనమా మంచి వెయిట్ ఉన్న మొగుడు. లాంగ్ లీవ్ బాయ్యా. ఎప్పుడు పెట్టిస్తారు? ఏటదే? శోభనం ముహూర్తం. అచ్చచ్చే 3 నెలల దాకా ముహూర్తాలు లేవు. వయసులో ఉన్న పిల్ల మంచి వేడి మీద ఉంది. అప్పటిదాకా అమ్మాయి ఆగద్దు. దేనికి? పక్కనే ఉన్న నాకే ఇంత ఆత్రంగా ఉంటే పక్కలోకి వెళ్లాల్సిన అమ్మాయికి ఇంకెంత ఆత్రంగా ఉంటుంది. ఈడుగోలేటి బాబును ఇలా చేస్తే ఎలా ఉంటది? ఎలాగా? అలా పెళ్లి తర్వాత చేసుకోవచ్చు. 3 రాత్రులు ముందు జరిపించేస్తాను. నాలాగా? ఏటి నీనాగా? అచ్చచ్చే నీకు ఒక రాత్రి తాటగా 3 రాత్రులు ఎందుకు? మూసుకుని కూకే. సర్లేండి ఈ 3 నెలలు అమ్మాయి సంగతి నేను చూసుకుంటా గానీ మీరెళ్ళి ముహూర్తాలు పెట్టించండి. అలాగే. ఇంకా అలా కూకుంటావేటి నీకు? నమస్కారం. మంచిది. ఏటో నన్ను ఇలా కొట్టేసుకుంటున్నావు. మీ ఆయనకి చెబుతున్నా. నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు కొట్టుకోండి. నువ్వులేమ్మా. కొట్టుకుని మాయదారి సంతని నువ్వు రామ్మా. చార్మినార్ ఉందా? పాత బస్సులో ఉంది. నేను అడిగే సిగరెట్ బాబు. ఇక్కడ ఎన్ని సిగరెట్ పెట్టలు కనిపిస్తుంటే చింతపండు అమ్మేవాళ్ళ కనిపిస్తున్నానా? చాయ్ సిగరెట్ ఉందా? ఏంటి బాబు అడిగావు? చాయ్ సిగరెట్. ఇంకోసారి ఆ మాట అన్నా పోలీసులు విన్నా లాకప్ లో పికప్ చేసి ఎముకలు లూటీ చేస్తారు. అది కాదే బాబు. బాబు నీకో దండం నీ ముత్తాతకో దండం. ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా బాబు వెళ్ళు. వాడివే బాబు. వెళ్ళవయ్యా. ఆంటీ సజిత రండి రండి. అమ్మ చెల్లి గుడికి వెళ్ళారు. ఓహో ఎవరు లేరా? నేనున్నాను కదా. మీరు వస్తారని నాకు తెలుసు. నేను వస్తానని ఎలా అనుకున్నారు? మీరంటే లవ్ కదా. అమ్మ చెల్లి లేదు కదా. నేను మళ్ళీ వస్తాను. ఆగండి నేను బొమ్మ ఒకటి గీశాను. చూపిస్తాను అండి. ఇదిగో నేనే గీసా. ఎలాగంటే మీరు నుంచుతారేటండి. రండి ఈ మంచం కూర్చోండి. పర్లేదు నేను ఇక్కడ కూర్చుంటాను. పర్లేదు కూర్చోండి. రండి వద్దు ఇక్కడ కంఫర్టబుల్ గానే రండి. ఈ మంచానికి పెద్ద చరిత్ర ఉందండి. మా తాత మా నాయనమ్మ మా అమ్మ మా నాన్న త్వరలో మన ఇద్దరం దీని మీద. ఆ అమ్మ నాన్న ఆట. అమ్మ నాన్న ఆట అంటే ఏంటో తెలుసా నీకు? ఎందుకు తెలియదండి. ఒకసారి నా పెళ్ళం నవ్వులు చూడాలి పొడే. ఈ జగ జగ నీ కంటి తలుపులు తెరిచి ఒకసారి టన్నంగిచ్చుకో. చూసావా జగ్గ? జగ్గా పొయ్యిలో బొగ్గ
పీకల దాకా తాగొచ్చావు, పడుకోపా. ఎక్కడ పడుకోమంటావు? ఇక్కడ కాదు, పిల్లల దగ్గర పడుకో. అడే పిల్లం పక్కనుంటే పిల్లల పక్కన పడుకోవడానికి మందలవాటు లేని మగాడిని అనుకున్నావా? చూడు ఈకో నక్కన సత్యం చెప్తాను ఇప్పుడే. చుక్కలవాటు ఉండేవాడు చొక్కేసి మొక్క తిని పక్క మీద పడుతుంటే తప్ప అడిగి నిద్ర పట్టదు తెలుసా? జరుగు 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 జరుగు. ఏంటా మాటలు? పక్కన పిల్లలున్నారన్న సిగ్గు కూడా లేదా? చిగ్గా పెగ్గ మీద ఉండేవాడికి సిగ్గేటే. అయినా మొగుడు పిల్లల మధ్యన సిగ్గనేది ఉంటే సింగారం అయిపోతుంది తెలుసా? జరుగు జరుగు జరుగు. అదే నువ్వేం కంగారు పడుకో. అదేంటి పిల్లలు అనుకుంటున్నావా? టక 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 మన మధ్యన తూరిపోయా పీతలాలు. ఏంటా చప్పుడు? రండి ఈ మంచం మీద కూర్చోండి. వద్దు, నేను చైర్లోనే కూర్చుంటా. ఏం పర్లేదు, రండి కూర్చోండి. ఏం చేయబోతున్నారు? మరేమో అప్పుడు మా నాన్న మా అమ్మని ముద్దు పెట్టున్నాడు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడు తప్పించుకున్నావు, మళ్ళీ రావా? అప్పుడు చెప్తాను. 30 సంవత్సరాల ఆకు మీద పడిన ముళ్ళనే నేను. నాతో నిశ్చితార్థం అటో శోభనవునా? ఇలా తిరగవే. నా పోలీసు ఉద్యోగం పోయినా పర్లేదు, నీ బతుకు సాకిరేవ్ చేస్తానే. అప్పటిదాకా ఈ తాండ్ర జీవితానికి విశ్రాంతి అనేది లేదు. హలో బ్రదర్. హలో బ్రదరా? హలో బ్రదర్ నేను కదయ్యా బాబు, మా నాగార్జున. పోనీ తమ్ముడు. నేను తమ్ముడా? తమ్ముడు మన పవన్ కళ్యాణ్. అన్నయ్య? అన్నయ్య చిరంజీవయ్య బాబు. ఈడోడ్రా బాబు, పెద్ద సినిమా పిచ్చోన్లో ఉన్నాడు. ఇంతకీ మీకేం కావాలి? జాయ్ సిగరెట్. అంత జరిపించు అంటే బాబు, నేను అడిగింది కరెక్టే. తమరు అర్జెంట్ గా అవుట్ అయిపోండి. అది కాదు మాస్టర్. మాస్టర్ చిరంజీవయ్య బాబు, వెళ్ళు వెళ్ళు, వెళ్ళవయ్యా. చూడండి, వంచింతలు ఎత్తకుండా తన పని తాను చేసుకుపోయే బుద్ధిమంతుడు ఎవరైనా ఉంటే చెప్పండర్రా. అమ్మాయికిచ్చి పెళ్లి చేద్దాం. అమెరికాలో మా చెల్లెలు కొడుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి అందగాడు, అన్నీ ఉన్నవాడు. అతన్ని మాట్లాడినా? సజిత, సజిత, ఏమైందమ్మా? వామిటింగ్ అయిందమ్మా, కళ్ళు కూడా తిరుగుతున్నాయి, నోట్లో నీరు కూడా ఊరుతుంది, కడుపులో వికారంగా ఉందమ్మా. పుల్లటివి ఏమనుంటాయమ్మా, చప్పరిస్తాను. జగదాంబ గారు, మీ ఇంటి కోయిల తొందరపడి ముందే కూసేసింది. దానికి కళ్యాణం అవలేదే? కళ్యాణం కాకపోతే కాలు జారింది. ఈ సోదంతా ఆపి ఏం చెయ్యాలో చెప్పు. చేసేదేముంది, ఆ కుర్రోడెవరో కనుక్కుని అతనికిచ్చి పెళ్లి చేసేయ్. ఏంటంటీ అలా డల్గా కూర్చున్నారు? ఏం చెప్పనమ్మా, సజిత మనల్ని మోసం చేసింది. ఏం చేసిందంటే? సజిత నెల తప్పింది. అసలు అది రాత్రులు నీ దగ్గరే పడుకుంటుంది కదా? అవునంటీ, నా దగ్గరే పడుకుంటోంది. అంటే మీ అనుమానం నా మీద? చైతు, నాకు మతి సగం పోయింది, నీకు పూర్తిగా పోయింది. లేకపోతే నీ మీద నాకు అనుమానం ఏంటి? నేను ఆడదాన్ని కదా, నాకు పూర్తిగా మతిపోయింది. దానికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరా అంటే. అయినా మీరు టెన్షన్ పడకండి, నేను తెలుసుకుంటానుగా. అలాగే. సజిత, అమ్మ కంగారు పడుతున్నారు. ఇక్కడ నువ్వు, నేను, అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. ఇంత పని ఎందుకు చేశావు? అసలు కుర్రాడు ఎవరో చెప్పు. నేను చెప్పను. అలా అంటే సరిపోదు సజిత. నువ్వు చాక్లెట్స్ తిను, అది నీ వ్యక్తిగతం. షాంపెన్ తాగు, అది నీ వ్యక్తిగతం. ఇది పరువుకు సంబంధించిన విషయం, అది నీకు అనవసరం. అనవసరం అంటే సరిపోదు సజిత. ఇది సమాజం. ఒక స్త్రీని పతనం చేయడానికి వెంటపడేది 2 కాళ్లే. తర్వాత కోటి చేతులు ఆమెని పాయింట్అవుట్ చేస్తూ గేలి చేస్తాయి. ఎంత గొప్పగా చెప్పావు తల్లి. ఏంటి గొప్పగా చెప్పేది? కాళ్ళు చేతులు, వాటి సంగతి నాకు బాగా తెలుసు. అలా అనకు సజిత. 20 సంవత్సరాలు నిన్ను పెంచిన తల్లిటు, 20 నిమిషాల్లో నీ కడుపు కారణమైన వాడటు. తూకం వేయి, ఎవరి బరువు ఎంతో తెలుస్తుంది. అంత పెద్ద త్రాసు నా దగ్గర లేదు. కానీ నువ్వు నోరు మూసుకుంటావా? అలాగే నోరు మూసుకుంటానులే. కానీ నువ్వు కొంచెం డ్రెస్ మార్చుకుని బయటికి రా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. అలాగే.
చైతు బతిమాలో బామాలో ఎలాగోలా దాని చేత విషయం చెప్పించు తల్లి. మెహూనా ఏంటి కొత్త డ్రామా? స్క్రిప్ట్ వాళ్ళది, యాక్షన్ నాది. కాస్త అర్థమయ్యేటట్టు చెప్తావా? మా అమ్మకి వైజాగ్ లో ఓ ఫ్రెండ్ ఉంది. ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి తెచ్చి ఆమెను కన్విన్స్ చేసింది. సరిగ్గా అప్పుడే నిన్న సాయంత్రం తిన్న సమోసాలు అరక్క నేను వామిటింగ్ చేసుకున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి అన్నాను. వచ్చిన ఆమె బిత్తరిపోయి ప్రెగ్నెన్సీ సింటమ్స్ అంటూ తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. అమ్మ నిజమేనా అంది. నేను సైలెంట్ అయ్యాను. సజిత, నా మూలంగా నువ్వు నీ బ్రైట్ ఫ్యూచర్ పోగొట్టుకుంటున్నావేమో. సెంటిమెంట్ మూడ్స్ లోకి వెళ్ళకు. ఎన్ఆర్ఐలు ఏనుగుల్ని తినరు, ఇండియన్స్ ఎలుకల్ని తినరు. అంతా తింటే ఎవరు తిన్నా అది మనసు పడ్డ వాడితో తింటే ఆ మజయే వేరు. నువ్వు చెప్పింది నిజమే, నాకు అంతకంటే ఆనందం ఉండదు. కానీ ఇంతవరకు ఏం సాధించానో నాకే అర్థం కాకుండా ఉంది. ఒక్కొక్కసారి భయంగా కూడా ఉంటుంది. ఆ మూడ్సే వద్దు, పద. నమస్తే బాషాబాయ్. మాదీనా మీకు ఎలా తెలుసు? మీకు కావాల్సిన వారే చెప్పారు. మీకు ఏం కావాలి? జాయ్ సిగరెట్ ఇక్కడ దొరుకుతాయని ఎవరు చెప్పారు? మీకు తెలిసిన వాళ్ళే. గగన? ఎస్, ఆయనే. ఆయన మాకి పర్మనెంట్ కస్టమర్. ఎన్ని కావాలి? ఒకటి కావాలి. అరే భయ్యా, ఒక్క గంజాయి సిగరెట్ తాగితే ఏం మజా ఉంటుంది? 5 10 తీసుకో. ప్రస్తుతానికి ఒకటి చాలు. అరే 20 రూపాయలు దేవో. ఇదిగో. వస్తాడు నారాజు. ఏయ్ దా ఏంటి? కూర్చో. అబ్బా కూర్చో. రుచి పచి లేని కూర కంచంలో ఎందుకు, మెంటల మొగుడు మంచంలో ఎందుకని చాలా మందిని చూశాను గాని నీలాగా కొలిమిలో కాలిన ఎర్రటి నిప్పు కడ్డి లాంటి వాడిని ఇప్పుడే చూస్తున్నా. కౌగిలికి రమ్మంటే కష్టమంటావు గాని కనికరించవేంటమ్మా? వెనకడికొకడు కాళ్ళు కాలుతున్న చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులే కాళ్ళని ఖర్చాయంట. కనిపించినప్పుడల్లా కరవ మోక తల్లి అంటావే గాని అంత ఛాన్స్ నాకెప్పుడు ఇచ్చావు? అవును, ఏంటి చూసి కూడా చూడనట్టు పోతున్నావు? దూకుడు ఎక్కువైతే మూకుడే మిగిలిందంట తెలుసా? నీతో నాకేం పని? ఇదిగో, పట్టుకుంటే తేనె తుట్టి వదులుకుంటే బురద మట్టి అని పైకి ఏగలాగా కనిపించిన మనసు మాత్రం తేనె చట్టి. అమ్మా నన్ను వదిలే, నా కష్టాలు నాకున్నాయి. ఆగు, ఇదిగో మనిద్దరం ఒక్కటైపోతే నీ ఇల్లు బంగారం కాదా, నా ఒళ్ళో సింగారం రాదా. చూడు, సంసారం చేసి పిల్లలకని ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాను, కానీ నీలాంటి దాంతో ఉండను. పార్ట్ టైం ఉన్నా చాలు, నువ్వు నాకు తోడైతే నేను గూడవుతా. ఈ ఆడామగా కాని జీవితానికి అంత పసుపు ఇంత కుంకుమ ఇస్తే చాలు. నా బతుకు కూడా ఓ అర్థం ఏర్పడిందన్న ఆనందంతో తనువు చాలిస్తా. ఏం శ్రీనివాస్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానక్క. నా ప్రపోజల్ మర్చిపోకే.